రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులకి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని, ఇంజనీరింగ్ విభాగ కార్మికులకి జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన ధర్నా ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, చాలినటువంటి జీతాలతో అతుకుల గతుకుల పస్తులతో ఈరోజు ఇంజనీరింగ్ విభాగం కార్మికులు బతుకుతూ ఉన్నారు. చాలా టెక్నికల్ వర్క్ వీళ్ళు చేస్తున్నారు. నీళ్లు వదలడం అనేటటువంటిది కానీ, అట్లాగే పంపింగ్ చేయడం కానీ, రిజర్వాయర్లకి పంపింగ్ చేయడం, ప్రజలందరికీ మంచినీళ్లు వదలడం, ప్రమాదకరమైనటువంటి వీధి లైట్లు వెలిగించడం, ఇటువంటి నైపుణ్యం కలిగినటువంటి పనులు చేస్తూ 13,000 రూపాయల జీతంతో ఈరోజు జీవించడం అనేటటువంటిది అత్యంత దారుణమైనటువంటి విషయం. గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు మేము సమ్మె చేసిన సందర్భంలో హామీ ఇచ్చారు. వీరందరికీ కూడా స్కిల్డ్, సెమీ స్కిల్డ్ జీతాలు మేము ఐఏఎస్ అధికారులతో కమిటీ వేస్తున్నాం. వారి యొక్క కమిటీ ఇచ్చిన రిపోర్టు ప్రకారం జీతాలు పెంచుతామని. ఈలోపు ప్రభుత్వం మారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పలు దఫాలు ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి గారికి కానీ, డిఎంఏ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఈ విషయాలు తెలియజేశాం. మంత్రి గారు, అధికారులు చర్చ జరిపారు తప్ప ఏ రకమైనటువంటి పరిష్కార చర్యలు చేపట్టలేదు. తక్షణమే ఇంజనీరింగ్ విభాగం కార్మికులకు జీతాలు పెంచాలి. మున్సిపల్ కార్మికులకి ఈరోజు సచివాలయంలో ఎక్కడ చూసినా గవర్నమెంట్ ఎంప్లాయీ అని వస్తుంది. గవర్నమెంట్ ఎంప్లాయీకి 13,000 జీతమా? రేషన్ కార్డుకి అర్హులు కాదు, పెన్షన్కి అర్హులు కాదు, ఫీజు రియంబర్స్మెంట్ రాదు. ఇక్కడ చూస్తే ఆప్కాస్ని రద్దు చేసి మీరు దారిని పోయే బేల్దారి కార్మికులని అధికారులు మాట్లాడుతున్నారు. అక్కడ సచివాలయం ఆన్లైన్లో మాత్రం గవర్నమెంట్ ఎంప్లాయీ అనేటటువంటిది ఉంటుంది. పేరు గొప్ప ఊరు దిబ్బ అనేటటువంటి పరిస్థితిగా ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కార్మికుల పరిస్థితి తయారైంది. తక్షణమే మున్సిపల్ కార్మికులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపజేయాలి. ఈరోజు కనీస వేతన చట్ట ప్రకారం కనీస వేతనం 26,000 ఉండాలి. అటువంటిది సగం జీతం ఇస్తున్నారు, 13,000 రూపాయలు. ఇది దారుణాతి దారుణమైనటువంటి చర్య. తక్షణమే ఇంజనీరింగ్ విభాగం కార్మికులకి జీతాలు పెంచాలి. అదేవిధంగా 60 సంవత్సరాలు నిండే అనేటటువంటి నెపంతో 93 మందిని 2 నెలల నుంచి మానసిక క్షోభకి ఈ కూటమి ప్రభుత్వం గురి చేస్తూ ఉంది. ప్రత్యేకించి నెల్లూరులో మున్సిపల్ శాఖ మంత్రివర్యులు ఉండి ఈ 93 మంది 30-40 సంవత్సరాల నుంచి వివిధ విభాగాల్లో పనిచేసి ఈ కార్పొరేషన్కి సేవలు అందించినటువంటి ఉద్యోగుల్ని చట్ట ప్రకారం ఇవ్వాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమీ ఇవ్వకుండా, గ్రాట్యుటీ లేదు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేదు, పెన్షన్ లేదు, ఏ సౌకర్యం ఇవ్వకుండా, కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా వాళ్ళని ఈరోజు నిర్దాక్షిణ్యంగా 93 మందిని పనులు ఆపేశారు. ఇదేం అన్యాయం బాబు అని చెప్పి కార్పొరేషన్ ఆఫీస్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా కానీ సమాధానం చెప్పడం లేదు. వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం, దానికి సమాధానం లేదు. పండగ సెలవులు చట్ట ప్రకారం అమలు చేయాలి, వాటిని అమలు చేయడం లేదు. అదేవిధంగా బ్యాంకు రుణాలు ఈ చాలని జీతాలతో వడ్డీలు, తండలు, అప్పులు కట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాం. మేము ఈ కార్పొరేషన్లో ఉద్యోగులుగా ఉన్నాం, మాకు ప్రభుత్వ బ్యాంకుల నుండి రుణాలు ఇప్పించండి అని అంటే దాని మీద ధ్యాస లేదు. ఓవరాల్గా చూస్తే కార్పొరేషను ఖజానా నింపడంలో, ప్రజలకి మౌలిక సదుపాయాలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆప్కాస్ ఉద్యోగుల పట్ల కార్పొరేషన్ అధికారులు కానీ, ఈ ప్రభుత్వం కానీ తీవ్రమైనటువంటి నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తూ ఉంది. కోట్ల రూపాయలు ప్రైవేట్ ట్రాక్టర్ల పేరుతో, చెత్త సిల్ట్ తీసేటటువంటి పేరుతో కోట్ల రూపాయలు పందికొక్కులు తిన్నట్టు తింటూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు మాత్రం బట్టలు లేవు, చేతికి గ్లౌజులు లేవు, ఆయిల్స్ లేవు, సబ్బులు లేవు. 3 సంవత్సరాల నుంచి ఇవి ఇవ్వడం లేదు. ఇదేమని అడిగితే దానికి మీనమేషాలు లెక్క పెడతా ఉన్నారు. ఇది సరైనటువంటి చర్య కాదు. ఈ ప్రభుత్వ తీరు మారాలి. ఈ ప్రభుత్వం యొక్క తీరు మారకపోతే ఖచ్చితంగా త్వరలోనే నిరవధిక సమ్మె చేపడతాము. దీనికి కారణం ఈ ప్రభుత్వ తీరే కారణమవుతుందని చెప్పి ఇప్పటికైనా ఈ సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పి సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం.